యేసు ప్రభువుకు దేవునికి ఏమీ తక్కువ లేదు. కానీ ఆయన సమానమైన స్థితిలో ఉన్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన్ను తానుగా తగ్గించుకొని మనందరము ఆయన యొక్క అడుగుజాల్లో నడవాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అయ్యాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మనమైతే కొందరు ఏం చేస్తారంటే శాస్త్రులాగా పరిచయంలాగా ఉండేవారు లోకంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభు అలాంటి వాడు కాదు. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చేసి చూపించాడు. ఆయన ఇస్తా అన్నాడు, ఆయన ప్రేమిస్తా అన్నాడు, ఆయన ప్రేమ చూపించాడు. ఏం చూపించాడు? కొంతమందివి సహాయం చేస్తామంటాం, కొంతమందివి ఇస్తామంటాం, నేను ఎంతవరకైనా నీతో ఉంటా అంటాం. కానీ సమయం వచ్చినప్పుడు కొంతమంది తప్పుకుంటారు. కానీ యేసు ప్రభు మాట ఇచ్చాడు. ఆయన మాట ప్రకారంగా ఆయన నీ కొరకు నా కొరకు ఏ కుల మతము భేదము లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కొరకు ఆయన ప్రాణాన్నే ఆయన త్యాగంగా చేశాడు. ఈనాడు చాలామంది అంటే దమ్మపేటలో చాలామంది యేసు ప్రభు అంటే ఇష్టపడేవారు ఉన్నారు. ఎందుకు తెలుసా? నేను గత కొన్ని సంవత్సరాల క్రితము సెంటర్లో సభలు పెడితే అడగకుండానే వారు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పించారు సభల కోసం. అయితే వాస్తవానికి ఈ సభలు ఇలా జరిగించబడడానికి సంఘము యొక్క ప్రోత్సాహం. ఈ చర్చ్ బిల్డింగ్ లాగా ఎవరు మాకు చాలామంది చర్చ్ బిల్డింగ్కు డబ్బులు ఇస్తాం, మా పేరు పెట్టండి అని చెప్పన్నారు. కానీ అలాగ చేయలేదు. ఇక్కడ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘము ప్రారంభించబడింది. ఇటువంటి సంఘములో ఉన్న వారి యొక్క దాతృత్వముతో, అలాగే కొంతమంది నాకు తెలిసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పేరు పొందిన వారు కొంతమంది వారు ఈ పని చేస్తున్న దాన్ని బట్టి వారే వారి యొక్క దాతృత్వాన్ని ఇచ్చారు. అంటే నేను ఈరోజు చెప్పడానికి సమయం కదా, కానీ రేపు చెప్తాను. కొంతమంది శ్రమ, కొంతమంది కష్టార్జితం, అంటే వారు ఎంతైతే ఇచ్చారో దానికి వెలకట్టలేంది. అందులో ఏమాత్రము నేను సిగ్గుపడను. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతానంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, రేపు వస్తాను అన్నా అని. అందుకని కొంచెం ఒక 10 నిమిషాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ ఏంటో మనమే తెలుసు. కాబట్టి దేవుడు అంత గొప్పవాడండి, దేవునితో సమానమైన స్థితిలో ఉన్నాయి. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? ఒక దాసుడు యజమాని కింద ఎలాగైతే దాసునిగా ఉండి పనిచేస్తాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన్ను తానుగా తగ్గించుకొని ఆయన పరిచర్య చేశాడు. చాలామంది పరిచర్య చేయటానికి ఇష్టపడరు. చాలామంది పరిచర్య చేయటానికి ఇష్టపడరు, చేయించుకోవడానికి ఇష్టపడతారు. చాలామంది పరిచర్య చేయటానికి ఇష్టపడరు, కానీ చేయించుకోవడానికి ఇష్టపడతారు. ప్రత్యేకంగా నేను మా ప్రేయలు నేను పొగట్టం కాదు, కానీ నేను వారిలో చూసింది ఏంటంటే కొంచెం అన్నం మిగిలిందనుకోండి, నేను అక్కడి నుంచే ఆయన దగ్గర నేర్చుకుందంటే అన్నము కింద పడితే నేను చాలా బాధపడతా. కొంచెం అన్నం మిగిలితే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎవరైనా పేదోళ్ళు ఉంటే వారికి పిలిచి పెట్టినాం సార్ మనం. నేను వెళ్ళాను, చూశాను. అంటే కార్లో పెట్టుకొని, అంటే వారు అన్య కుటుంబములో నడిచిన వారు,
అన్య కుటుంబములో నుండి వచ్చి అనేక మందిని క్రైస్తవులుగా చేసి అనేక మందిని సేవకులుగా తయారు చేసిన వారు దీన దయాళ్ గారు. అంటే వారికి ఆ గొప్ప ఆ మనసు ఉంది. ఎంతసేపు ఉన్న పరిచయం చేయడానికి ఇష్టపడదు, కానీ పరిచయం చేయించుకోవడానికి మాత్రం ఎంత మాత్రమో ఇష్టపడరు. అంటే నాకు తెలిసి ఒక 71 సంవత్సరం ఇప్పటికీ నేను జడ్చర్లు వెళ్తే ఏం చేస్తారంటే నీళ్ళు దిగొచ్చి దేవయ్య గారు మీరు సలనీళ్ళు పోసుకోని చెప్పి వేటర్ తెచ్చా పెడతాడు. అసలు నాకు చాలా నేను సిగ్గుపడతా ఆ విషయంలో. కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ నేర్చుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోండి విషయాలు. అలాగే నీవు నేను మనందరము దాసులుగా ఉంటే, మనందరము పరిచర్య చేసేవారిగా ఉంటే అనేక చోట్ల మనము రాణించబడతామనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ ప్రభు నామములో మనవి చేస్తున్నా. మా ప్రియులు డేవిడ్ గారు మా మధ్యలో ఉండటం నేను చాలా అభినందిస్తున్నా. అలాగే 2 నిమిషాలు దయచేసి, సమయం అయిపోయింది ఏమాత్రం. అలాగే 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. రేపటి దినమందు దాదాపుగా అందరికీ సమయం ఇవ్వబడుతుంది. 6:30 ప్రారంభించబడుతుంది. దయచేసి ఎవరు ఆలస్యంగా రాకండి. అందరూ కూడా 6:30 అందరూ కూడా రావాలని, అందరూ కూడా ఈ పరిచయలో పాలు పంపులు పొందాలని నేను మీ అందరికీ ప్రభు నామములో మనవి చేస్తున్నాను. సోదరులు డేవిడ్ గారు 2 మాటలు చెప్పాలని నేను వారికి సమయం ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ, మరి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకంగా మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అయ్యగారు 2 నిమిషాలు అయితే సమయం ఇచ్చారు గ్రీటింగ్స్ చెప్పడానికి. మరి యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడాల్సింది కాదు, మరి రేపని అనుకున్నాం. మరి అయ్యగారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయింది రేపటికి. మరి ఈ సమయంలో మరి 2 మాటలు అని అన్నారు. మరి నేను ఒకటే మాట చెప్తాను. అంటే మరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం యానివర్సరీ 32వ చర్చ్ యానివర్సరీ గురించి వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. మరి సంఘం ప్రారంభించబడి ఇన్నేళ్ళు అయింది. మరి సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూ వస్తోంది. మరి మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మరి సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉందో మరి మీలో అనేకులకు తెలుసు. మరి ఏ స్థాయిలో నుండి మరి ఈ స్థాయికి వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే యానివర్సరీ. ఇంతకుముందు అయ్యగారు మాట్లాడుతారు, మరి బర్త్డే అన్నారు. మరి సంఘం ప్రారంభించబడి నీళ్ళు అయినప్పుడు మనం ప్రతి బర్త్డేకి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం వెనక్కి చూసుకుంటే మరి గడిచిన సంవత్సరం అంతా ఏం చేశాం. సంఘ సభ్యునిగా మరి నేనేం చేశానని ప్రతి సంఘ సభ్యుడు, సంఘ సభ్యురాలు, సహోదరి సహోదరులు తాము పరీక్షించుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధికి నేనేం పనిచేశాను అనేది జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి అయ్యగారిని అభినందించాలని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకమైన వందనాలు దేవయ్య గారికి. ఎందుకొరకు అంటే అంతకంటే ముందు మీకు ప్రత్యేకమైన వందనాలు, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మీరు మంచి నాయకుడిని కలిగి ఉన్నారు.
మరి ఇంతకుముందు చదువుకున్న నాయకుడు లేకపోతే మనము త్రోవ తప్పిపోతాం. మరి సంఘాన్ని నడిపించడానికి కూడా మరి నాయకుడు అవసరమై ఉంటున్నాడు. మరి ఆ నాయకునికే తెలుసు మరి ఎన్ని కష్టాలు నష్టాలు వస్తాయో, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాలో, సంఘాన్ని కట్టిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా నడిపించాలి అనే బాధ్యత ఉంటుంది. దాన్ని బట్టి ప్రత్యేకంగా మరి ఆయన చేసిన శ్రమను బట్టి, దేవుని ఆయనకున్న భయభక్తులను బట్టి, దేవుని ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఇంకా ప్రత్యేకంగా ఒక మాట ఇంకొక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మరి సంఘం గురించి, మరి సంఘము అంటే సంఘ సభ్యులు సరిగా లేకపోతే నాయకుడు ఏమీ చేయలేడు. మరి ఈరోజు ఈ ప్రోగ్రాం 32nd యానివర్సరీ ఇంత ఘనంగా దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉన్నది. బైబిల్ క్లాసెస్ కూడా దేవునికి మహిమకరంగా మరి సేవకులకు ఉపయోగకరంగా జరుగుతూ ఉన్నది అని అంటే అదంతా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కష్టము, సహకారము, మీ కృషి. కనుక ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వాక్యం ఏం చెప్పబోవడం లేదు, అయ్యగారు వాక్యం క్షుణ్ణంగా చెప్పారు, ఇక నేను ప్రత్యేకంగా వాక్యం చెప్పాల్సింది ఏమీ లేదు. నేను ఈలో ఒక రీతిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను, గ్రీటింగ్స్ కనుక. మరి మీరు సంఘ సభ్యులు లేకుండా సంఘం లేదు. మనందరి మరి సంఘం అంటే మరి మన క్రీస్తు అవయవములై ఉంటున్నాం. మరి చర్చ్ బిల్డింగ్ కాదు, మరి మనమే సంఘం అని మనందరికీ తెలుసు. మరి మీ అందరి కృషి వల్లనే సంఘం అభివృద్ధి చెందుతూ వస్తుంది. మరి నాయకుడు సంఘాన్ని సరిగా ఆత్మీయంగా ఎదిగింపజేస్తూ ఉన్నారు. మనందరికీ తాజ్మహల్ గురించి తెలుసు. ఒక కవి ఏమన్నాడంటే, తాజ్మహల్ కట్టిన షాజహాన్ గురించి